యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూరక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మమ్మల్ని సాక్షుల దగ్గర నుంచి పట్టుకోవడం వల్ల మీరు స్వయంగా మాయా ప్రపంచం బయటకు వచ్చేస్తారు. ఇంక వ్యక్తుల కొద్దీ చెరగాటం పెట్టమని నన్ను వ్యక్తిగా చూసుకుంటూ మీరు వ్యక్తులుగా, పోలీసులాగా, వ్యక్తుల్లాగా ఏ రూపాన్నా కూడా మీరు మనలేరు. సాక్షులు కూడా చచ్చిపోయినట్టే, మనుషులందరూ చచ్చిపోయారంటే నేను కూడా మరణించినట్టే. కొత్త జీవితం ప్రారంభించండి, చెప్పుకోండి, వినండి. నేను మరణిస్తే ఏం చేయమంటున్నానో అదే చేయండి. ఫోటో పెట్టేసుకోండి. నేను కానీ మీరు కానీ కావాలని మీరు భౌతికంగా మనమే చేస్తున్నామంటే ఎవరు చేయట్లేదు. అందరం మాయాధీనంలోనే ఉన్నాం. మరి మాయ నుంచి బయటికి ఎలాగ వస్తాం? నేను మాటతో పట్టుకున్నాను కదా, అలా పట్టుకోవాలా? నన్ను పట్టుకుని ఒక 1000 పేజీలైన సాక్షుల ప్రకారం పట్టుకుని చెప్పుకోవడం, వినటం వల్ల మాత్రమే మనగలరు. మొత్తం ప్రపంచం అంతా దేశ నాయకులకి ప్రతి ఒక్కరికి నా ఫోటో ఇచ్చేసి నా ఫోటో ప్రకారం అందరూ కూర్చుని చెప్పుకునే చేయండి. ప్రతి చర్చిలో ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామో లేకపోతే ఇంకో దేవుడో, అన్ని దేవుళ్ళ సమూహారం అనమాట. నేనే రాముడు, సీత, నేను యేసుప్రభు, అలా అన్నీ వస్తాయి. చెప్పుకునే కొద్ది తెలుస్తుంది అన్నమాట. లోకం తెలుస్తుంది. లోకం నడిపించుకునే విధానంలోకి వచ్చేస్తాం. ఇంకా మేము పోలీసులుగా ఉండాలి, వ్యక్తులుగా ఉండాలి, జడ్జిలుగా ఉండాలి. జస్టిస్ రమణ లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఆ వెంకయ్య నాయుడు సీతాపతి అని, ఉషాపతి అనుకుంటూ ఆ రామాయణం మీద పుస్తకాలు ఓపెన్ చేసుకోవటం, ఏదో కాలక్షేపం చేయటం వల్ల మిమ్మల్ని మీరు చంపేసుకుని మొత్తం అందరూ చంపేయటం అనమాట. మీరు ఎవరిని బాధ పెట్టారో, ఎవరిని చంపారో అది పెద్ద సమస్య కాదు. కానీ మీరు ఇలాగే కొనసాగుతున్నారే అది మృతం అనమాట. మొత్తం మానవ జాతి నిత్యం మృతంలో కొనసాగుతున్నారు. మీడియా జర్నలిస్టులు, రాధాకృష్ణ, చౌదరి, బెళ్ళపాటి బాపూజీరావు, ఇంకెవరెవరు మా చుట్టాలని, బంధువులను కూడా దివ్యరాజ్యంలోకి పిల్లలుగా కలిపేసుకుని మీరు చంపేసిన వాళ్ళని కూడా బతికించడానికి పని చేయగలుగుతారు. తపస్సుగా చెప్పుకోవడం వెంటనే తపస్సు. తపస్సు అంటే ముక్కు మూసుకుని ఏదో చేయక్కర్లేదు, ఇవన్నీ వదిలేయక్కర్లేదు. కానీ మాటతో పట్టుకోవాలా, నా ప్రకారం పట్టుకోవాలన్నమాట. అన్నీ ఉంటాయి కానీ మాటతో చూసుకుని వెళ్తారు. అదే దివ్యరాజ్యం అంటే, నూతన యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ అంటే అదే. అంతేగాని నేను మనిషిగా, నేను రాజకీయ నాయకుడిగా లోకం కొద్ది ఏదో చేస్తాను, ఏదో చెప్తానంటే ఎవరికి లాభం లేదు. ఇంకా ఎవరు ఇంచు కూడా లేదు మీ చేతిలో. రెప్పపాటు మీది కాదు. ధర్మం రక్షత సత్యమేవ జయతే.